देवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कामकोटिपीठप्रभवः श्री चंद्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विदेहे दारान् विदेहे उदारान् करुणापूरान् कराब्जभृतक्रीडान् क्रीडालङ्कृतहारान् जगदाधारां विभावये प्रिया। महाकवि कालिदासु अभिज्ञानशाकुन्तलम अने नाटకంలో ఒక వాక్యం వస్తుంది. అభిముఖ భూమిష్ఠ పరిషదీయం అనగా అభిజ్ఞులైన వేదాంతాది శాస్త్రములందు అభీష్టులైనటువంటి వారు నిపుణులైనటువంటి పెద్దలతో నిండిన సభ అని అనాలి. అంటే ఇలాంటి పెద్దలందరూ కూడా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చెప్పవచ్చు, ఆ వాక్యానికి సార్థకత వస్తుంది. అయితే ఏం మొదలు పెట్టాలి? ఒక మహనీయుడు ఒక స్వామి వారు ఒక శ్లోకం రాశారు. ఏమంటే భక్తి, భక్తుడు, భగవంతుడు ఈ ముగ్గురులో ఎవరికి ముందు నమస్కారం చేయాలి, ఎవరికి ముందు చెప్పాలి? ఏ ముక్తావకు నిస్పృహాః ప్రతిపద త్రోణీరదానందదానం యామాస్థాయ సమస్త మస్తకమణి కరుణ్యం స్వేవసే తాన్ భక్తానపి తాంచ భక్తిమపి తం భక్తప్రియం శ్రీహరి వందే సంతతమర్థయేన దేశం నిత్యం శరణ్యం భజే శ్లోకం. మొట్టమొదటి ఎవరికైనా నమస్కారం అంటే భక్తులకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మోక్షం ఇస్తామంటే కూడా మాకు మోక్షం వద్దండి, భగవంతుని యొక్క చరణారవిందం యొక్క సేవే కావాలి అని మోక్షమునందు కూడా నిస్పృహ కలిగి ఉన్నారో ఆ మహనీయులకు అంత గొప్పదైనటువంటి ఆ నిశ్చయం రావడానికి కారణం ఏమిటి అంటే భక్తి. ఆ భక్తికి ఆశ్రయమైన వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. కాబట్టి ముందు భక్తులకు నమస్కారం చేస్తున్నాను, భక్తిని ఆశ్రయిస్తున్నాను, భగవంతుని శరణు వేడుకుంటున్నాను అని ఆ శ్లోక తాత్పర్యం. ఇది ఎందుకు నేను ఉపక్రమం చేస్తున్నానంటే ఈ కపిక్షేత్రము ప్రకనాలు సమేతమైనటువంటి నృసింహస్వామి వారి యొక్క దివ్యమైన క్షేత్రం. ప్రకనాదులతో కూడుకొని నృసింహస్వామి వారు అనుభవించారు. ప్రకనాదుల యొక్క సామీప్యం వల్ల పరమాత్మ తన యొక్క భయంకరమైన ఉగ్రమైనటువంటి ఆ హిరణ్యకశిపుని చంపినప్పుడున్నటువంటి ఆ ఉగ్రమైన రూపాన్ని కాస్త ఉపసంహారం చేసుకున్నారు. అంతకుముందు ఎంతమంది ప్రయత్నం చేసినా ఆ ఉగ్ర రూపాన్ని శాంతి పరచలేకపోయారు. కానీ ఆ మహానుభావుడు ఆ 7 సంవత్సరంలో పిల్లవాడు ప్రహ్లాదుని చూడగానే తన ఉగ్రరూపాన్ని కాస్త ఉపశమనం చేసుకొని దగ్గరకు తీసుకొని ఆ పిల్లవాడిని ఒక్కసారి తన యొక్క చేతితో హస్తమస్తక సంయోగం చేసి అనుగ్రహించారు. ఎందుకు ఆ గొప్పతనం వచ్చింది? ఆ ప్రహ్లాదం యొక్క ఆవిర్భావం, నృసింహం యొక్క ఆవిర్భావం కూడా నృసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం. ఆ నృసింహస్వామి వారికి ఆ భక్తుడైనటువంటి ప్రహ్లాదం యొక్క ఆవిర్భావం. దాని గురించి 4 మాటలు చెప్పింది. అంటే భక్తుల గురించి చెప్తే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మనం భగవంతుని భక్తులమైతే భగవంతుని అడిగారు, నీకెవరైతే భక్తి లేదా? నాకు భక్తులంటే భక్తి అన్నారు. భగవాన్ భక్త భక్తిమా అన్న. భగవంతులకు భక్తుల పట్ల భక్తి ఎక్కువ. అందుకోసమని మనం భక్తోత్తముడైనటువంటి ప్రహ్లాదుల వారి యొక్క చరిత్రను కొద్దిగా మాటలు చెప్పుకుంటే దానివల్ల నృసింహస్వామి మనకు అనుగ్రహించి అభీష్ట సిద్ధిని కలగజేస్తారనేటువంటి విశ్వాసంతో ఈ విషయాన్ని కొద్దిగా ప్రస్తావన చేస్తున్నాం.
ఒకప్పుడు పరమాత్మ వరాహస్వామి యొక్క రూపంతో హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత అప్పుడు మొత్తం కూడా అంటే హిరణ్యకశిపుని యొక్క కుటుంబ సభ్యులు, హిరణ్యాక్షుని యొక్క భార్య వృషాభాను, హిరణ్యాక్షుని యొక్క హిరణ్యకశిపుని యొక్క తల్లి అయినటువంటి దివి, ఆ హిరణ్యాక్షుని యొక్క కుమారుడు కొంతమంది వృద్ధులు భూత సంతాపములు అనేటువంటి వారంతా కూడా బాధపడుతూ ఉంటే ఆయన ఉపదేశం చేసి, ఆయన మీరు దిగులు పడవద్దు, ఎవరైతే ఏ మహావిష్ణువు నా సోదరుని సంహారం చేశారో ఆయన వేస్తా నేను జయించి తీరుతాను అని చెప్పి తపస్సుకు వెళ్ళాడు. క్లుప్తంగానే చెప్పేది నువ్వు 15 నిమిషాల్లో చెప్పవలసిన విషయం. ఎందుకంటే ఈ వేద సభకు ఈ చెప్పేదానికి కూడా సంబంధం ఏంటో కూడా చెప్పవచ్చుకున్నాను. అయితే ఆ మాటని ఆయన వేస్త హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు అంటే మేరుమందర పర్వత ప్రాంతానికి వెళ్తానని ఆ మహానుభావుడు బయలుదేరి తన భార్య హిరణ్యకశిపుడి భార్య అయినటువంటి కళ్యాభూమి అని చెప్పారు. నేను సుమారు 10,000 సంవత్సరాలు తక్కువ లేకుండా తపస్సు చేసుకొని బ్రహ్మదేవుడు సాక్షాత్కారం పొంది ఆ మహావిష్ణువుని జయించేటువంటి శక్తి పొంది వస్తాను అని చెప్పి వెళ్ళారు. వెళ్ళేసరికి ఈ విషయం దేవలోకంలో ఇంద్రాదుడికి తెలిసింది. ఇంద్రుడు భయపడ్డాడు. బృహస్పతితో చెప్పాడు, అయ్యా ఇలా వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఎలాగైనా సరే ఆ తపస్సు చేస్తే నా స్వర్గలోకాభివృద్ధి నాకు పోతుంది, మీరు ఏ విధంగా అయినా సరే రక్షించవలసింది అని అడిగాడు బృహస్పతి. ఆయన నేను చూస్తాను కదా అని చెప్పి ఆ బృహస్పతి కాస్త హిరణ్యకశిపుడు ఎక్కడ తపస్సు చేసుకొని ఉండడానికి వెళ్ళాడో అక్కడ ఆయన చెట్టు పైన ఒక చిలుక రూపాన్ని ధరించి ఆ చిలుక రూపంలో కింద కూర్చున్నటువంటి హిరణ్యకశిపుడితో ఆ తపస్సు చేసుకుంటుండగా నమో నారాయణాయ అని ప్రణవపూర్వకంగా అన్నారు. అనేసరికి ఏ శత్రువుని జయించాలని తాను తపస్సు చేయడానికి కూర్చున్నారో అలాంటి ఆ హిరణ్యకశిపుడికి తన శత్రువైనటువంటి ఆ నారాయణ మంత్రం పట్టినటువంటి చిలుకను చూసి ఎవరో విష్ణు భక్తులు తెచ్చుకున్నటువంటి బాబు చిలుక అది ఇలా అంతే అనుకో దాన్ని తరిమేశారు. తరిమితే మందాలు వచ్చి అంతా మొదలుపెట్టింది. అప్పుడు ఆయన ఈ ప్రదేశం బాగా లేదనుకుని అక్కడి నుంచి వేరొక చెట్టు దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటే మళ్ళా ఈ చిలుక అక్కడికి వచ్చింది. ఇలా ఆయన 2-3 గంటల సేపు ఎక్కడికి వెళితే అక్కడ చిలుక రావడం ఇలా అనడం. చిలుకని చెప్పవలసినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ఆయన ఈరోజు బాగా లేదనుకొని ఆయన చాలా కోపంతో 10,000 సంవత్సరాల పైన తపస్సు చేస్తానని, కానీ 60,000 సంవత్సరాలు తపస్సు చేసినట్టు పురాణాలలో ఉంది. అందుకోసం మళ్ళా వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా అపశకునంగా అనిపించింది కదా ఈ మాటలని నారాయణ మంత్రములంతా వినేసరికి చాలా కోపంగా ఇంటికి వెళ్ళాడు. ఆ భార్య అయినటువంటి కళ్యాణు ఆయనకి ఉపచారం చేసి ఏమిటి హఠాత్తుగా వచ్చారనుకొని ముఖం చూసి కొద్దిగా చికాకుగా ఉన్నారని చెప్పి ఆయన కొద్ది కాలు పెట్టుకోవడానికి నీళ్ళు చేసి స్నానం చేయడానికి నీళ్ళు కానీ అంతా పెట్టి భోజనం పెడుతూ కూర్చుని కొద్దిగా 2 ముద్దలు నోట్లో వేసుకున్న తర్వాత ఒక మాట అడగవచ్చా మీ అనుమతితో భర్తను అడిగింది. ఆయన 2 మెతుకులు తిన్న తర్వాత కొద్దిగా ఆయనకి ఆకలి తిన్న తర్వాత కొద్దిగా కోపం కూడా తగ్గిన తర్వాత ఏమిటి అని అంటే మీరు తపస్సు దీర్ఘకాలం చేస్తున్నారు కదా, ఈ మధ్యలో వాంతరం ఏమన్నా జరిగిందా ముందు చేశారు అని అడిగింది. అంటే ఆయన కొద్దిగా నెమ్మదిగా ఆమె అడిగినటువంటి తీరు దయాభి మహాపతివ్రత. అందుచేత ఆమె అడిగినటువంటి రీతికి ఆయన సంతోషపడి ఏం లేదు అక్కడికి వెళ్ళాను, ఆ చిరుతో ఒక పైన కూర్చొని ఓం నమో నారాయణాయ అన్నది అన్నారు. అంటే ఆ మంత్రాన్ని యథాతథంగా ఉచ్చరించారన్నారు. శత్రువు అయినటువంటి మహావిష్ణువుని శత్రువుగానే భావిస్తున్నటువంటి హిరణ్యకశిపుడు ఆయన నోటి నుంచి ఏనాడు కూడా విష్ణు స్థితినామ స్మరణ చేయలేదు. అది ఆ మంత్రపూర్వకంగా చేయలేదు. దయాభి కూడా విష్ణు భక్తురాలు. అయితే ఆ భర్త యొక్క భయం చేత ప్రాకృతిక ధర్మం చేత అదే రీతిగా ఉన్నది. ఈ రోజు తన భర్త నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని పలికారు. ఇది ఇంకొన్నిసార్లు ఆయన చేతనే పలికించి ఆయన పేరు ద్వారా నేను ఉపదేశం పొందాలి అనుకుంది. అందుకోసమని ఏదో అన్నారు నేను సరిగ్గా వెళ్ళలేదండి అని పక్కకి వెళ్ళినట్టుగా వెళ్ళి మరొకసారి చెప్పండి అనేసరికి ఎన్నిసార్లు చెప్పాలి ఇలా చెప్పాను కదా అన్నారు. నేను సరిగ్గా వెళ్ళలేదండి లోపలికి వెళ్ళాను కదా అనేసరికి మళ్ళా నమో నారాయణాయ అని ప్రణవపూర్వకంగా చెప్పారు. అలా ఇంకోసారి నమో నమో ఏమిటంటే అలా అన్నగా నమో అని చిరుకప్పింది అంటే అన్నారు. నమో కాదు నమో నారాయణాయ చెప్పారు కదా ఎన్నిసార్లు చెప్పాలన్నారు. అంటే ఒక గొప్ప తెలుసుకోకండి నాకు ఆసక్తి నేను ఎప్పుడు వినలేదు కదా, ఎప్పుడు చిలుక ఇలా మాట్లాడటం. అందుకోసమని ఎందుకంటే నారాయణ అంటే నారాయణ నారాయణ నారాయణాయ అని మళ్ళా చెప్పాడు. ఈ విధంగా భోజనం చేసి
భోజనం అయిన తర్వాత తాంబూలం వేసుకున్న తర్వాత రాత్రి ఆమెతో కలిసి నిద్రించే లోపల 108 సార్లు ఆమె నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపింపజేసి ఆ రోజున వారిద్దరు కలిస్తే గర్భగతుడైనటువంటి వాడు ప్రకరాలు. అందువల్ల ఈ నారాయణ మంత్రం ఏదైతే ఉందో దాని గొప్పతనం ఏమిటి అన్నారు అంటే చతుర్నాం వేదానాం హృదయమిదం ఆకృష్య హరిణ చతుర్భిర్వర్ణై స్ఫుటనఖటి నారాయణ పదం. వేదసారం అంతా కలిస్తే నారాయణ, అన్ని వేదముల యొక్క సారం. అందుకోసం ఇక్కడ చెప్పవలసి వస్తున్నారు. ఎందుకంటే ఋగ్వేదం మొత్తం కూడా పరిశీలించి దాంట్లో సంక్షేపంగా చెప్పండి అన్నారు. ఎంత చెప్పినా కానీ ఇస్తే ఒక అక్షర రూపంగా చెప్పండి. ఋగ్వేద సారమంతా కలిసి ఏ అక్షరంలో ఉంది అన్నారు. నా అనే అక్షరంలో ఉంది. యజుర్వేద సారమంతా ఎక్కడ ఉంది అన్నారు. రా అనే అక్షరంలో ఉంది. అలాగే సామవేద సారమంతా యా అనే అక్షరంలో ఉంది. అథర్వవేద సారమంతా నా అనే అక్షరంలో ఉంది. ఆ మాట చెప్తున్నారు అన్నమాట. చతుర్నాం వేదానాం 4 వేదముల యొక్క హృదయం, ఆ హృదయస్థానాన్ని ఆకర్షించి హరిన ఈ నారాయణ అనే పదం తయారు చేసుకున్న ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి. తన పేరు తను తీసుకున్నటువంటి తన పేరులో ఒక గొప్పతనాన్ని ఉంచాలి. ఆ గొప్పతనం ఏదై ఉండాలి? చతుర్వేదముల యొక్క సారమైనటువంటిదై ఉండాలి. కాబట్టి నారాయణ అంటే చతుర్వేదముల యొక్క సారభూతమైనటువంటి అక్షరముల యొక్క సంపూర్ణ చేసి అది తన పేరుగా పెట్టుకున్నారు. చతుర్భిర్వర్ణై స్ఫుటం అఖటి నారాయణ పదం. ఈ నారాయణ అనే పదం ఆ పద్మంలో ఉపయోగం ఏమిటో యతీశ్వరుడు ఎవరైనా సరే వారికి మనం సాష్టాంగం నమస్కారం చేస్తే నారాయణ 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 అంటే మనకు చతుర్వేద సారమైనటువంటి ఆ నిజమైన నామాన్ని ఉచ్చరించడం ద్వారా, అది వినడం ద్వారా మనం కృతార్థం ఉంటాం. అందువల్ల నాకాధిప సమం రాజ్యం. నా అనగానే ఏమవుతుందయ్యా అన్నారు. భక్తి చేత నా అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించగానే స్వర్గలోకాధిపతి ఇంద్రుడితో సమానమైనటువంటి సంపద వస్తుంది. అంత సంపద వస్తే ఆ రాజ్యం వచ్చిందనుకోండి, మనకి ఇప్పుడు స్వర్గలోకాధిపతి వస్తే ఎలా పరిపాలిస్తాము? దాన్ని పరిపాలించేటటువంటి శక్తి ఉండాలి కదా. 2వ అక్షరం పలకమన్నారు. రా అన్నారు. రామవత్ పరిపాలనం. రామచంద్రమూర్తి లాగా పరిపాలిస్తారు 2వ అక్షరం పలకగానే. అది పరిపాలిస్తారు సరే, రాజ్యం వచ్చింది సరే, డబ్బులు ఇస్తారన్నారు. యా అని పలకండి. యక్షవత్ ధన సంపత్తి. ఉపయోగం ధన సంపత్తి కలుగుతుంది. అయితే ఇలా రాజ్యం చేస్తూ పరిపాలిస్తూ కాలక్షేపం చేయడమేనా? మోక్షం ఏమన్నా ఉందా? నకాలు ముక్తిదాచదాయక. నా పరిస్థితి మీకు అక్కర్లేదన్నారు వెంటనే అది ఎంత హితమైపోతుంది, మోక్షం కలుగుతుంది అన్నమాట. ఇంత అర్థంతో కూడుకున్నటువంటిది ఆ నారాయణ పదం. ఈ నారాయణ పదాన్ని ఉచ్చరించినటువంటి ఎవరయ్యా అంటే హిరణ్యకశిపుడు. శత్రువు యొక్క నామాన్ని ఉచ్చరించడానికి ఏమాత్రం ఇష్టపడని వాడు, శత్రువుని జయించాలని కోరికతో తపస్సు చేసినటువంటి దాని చేత అన్నిసార్లు అనిపించిందే ఆ మహాతల్లి మహాపతిపతి అయినటువంటి దయాభిగత గొప్పతనం చూడండి. ఆ రకంగా ఉన్నప్పుడు ఆ గర్భవతులైనటువంటి పిల్లవాడు ఎటువంటి వాడు చతుర్వేద సారమైనటువంటి మంత్రాన్ని జపం చేయడం వల్ల ఆ 4 రూపములతో కలిగిన ఒక్క నలుగురు కలిసి ఒక్క వ్యక్తిగా అవతరించారు. ఆ గర్భంలో ఉన్న ప్రకరాలు ఎవరయ్యా? సనక సనందన సనత్కుమార సంస్కృతాలు నలుగురు కలిస్తే ప్రకరాలు. ఎందుకంటే వైకుంఠంలో ఉన్నప్పుడు ఒకప్పుడు జైలు ఉంటుండగా ఈ మహానుభావం నలుగురు సనచకృష్ణమంటారు. బ్రహ్మదేవుని యొక్క మనస్సు నుంచి ఆవిర్భవించిన వారు, తపస్సు చేయగా ఆవిర్భవించిన పుత్రులు వారు బ్రహ్మమానస పుత్రులు అంటారు. వాళ్ళకి అవ్యాహత గతి, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళగలరు. అలాంటి మహనీయులు వాడు ఎటువంటి వారయ్యా? చతుర్వేద సారం అన్నమాట. వాళ్ళంతా కలిసి ఆ నలుగురు కలిసి చతుర్వేద స్వరూపం. అందుకోసం బ్రహ్మదేవుడు ముఖం నుంచి 4 వేదములు ఏ విధంగా ఆవిర్భవింప చేశారో చెప్పారో దానికి ప్రతీకగా బ్రహ్మమానస పుత్రులు నలుగురే ఉన్నారు. నలుగురు ఎందుకు వెళ్ళారు? వేదం ఒకటే రాశి కదా, ఒక రాశే. కానీ దాని స్ఫూర్తి కొత్తగా మనం ఒక్కడమే భగవంతుని యొక్క స్వరూపాన్ని వరచడం సరిపోదు, మనం నలుగురైపోదామని వేదరాశి మొత్తం 4 అయిపోయిందన్నమాట. ఆ 4 అయిపోవడం వల్ల ఆ సనచకృష్ట ఇవ్వమంటున్నారన్నమాట. అటువంటి మహనీయమైనటువంటి ఆ నలుగురు కూడా ఒక రోజు వైకుంఠానికి వెళితే వాడు ఎంత వయసు అయ్యాడు అంటే ఆ 5-6 సంవత్సరాల పంచశక్తాయనాహ 5-6 సంవత్సరాల లోపు పిల్లవాడు. వాడు అలా వెళ్ళేసరికి జైలు అడ్డు పెట్టారు. ఎందుకు అడ్డు పెట్టారు అంటే ఒక చోట మనం స్థిరంగా కొంతకాలం ఉన్న తర్వాత వైకుంఠం ఎప్పుడు సప్తగుణ ప్రధానం శాంతగుణమే తప్ప అందులో ఎక్కడ రజోగుణం కానీ తమోగుణం కానీ ఉండకూడదు. కానీ జైలు పరమాత్మ సంకల్పం చేత ఒక ఆలోచన కలిగింది. ఏమిటంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు మహాలక్ష్మి అమ్మవారు లోపలికి వస్తుంటే వాళ్ళిద్దరు ఆపారు జైలు.
ఎందుకంటే మేము ఎవరినైనా ఆపగలము అనేటువంటి ఒక ధైర్యం కలిగింది వాళ్ళకి. అందుచేత అమ్మవారు వస్తుంటే కూడా ఆపే ఎవరైనా నేను పెట్టుకుంటే మీరు ఆపేటప్పుడు స్వామివారు ఉండమన్నారండి ఏదో చెప్పారు. తర్వాత మహావిష్ణువుని కలిసింది మా అమ్మవారు. ఏమంటే ఈ పరివారు ఇలా ఉన్నారేంటి అన్నారు. వాళ్ళతో గొడవలేదు, వాళ్ళతో కూడా ఒక యూనియన్ ఉంటుంది, అనవసరంగా మాట్లాడవద్దు, వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు చెప్పి మన సమాధానం చెప్పిద్దామన్నారు. అప్పుడు ఈ సనచరిస్తే నలుగురు వచ్చారు. వీళ్ళని కూడా అడ్డుకున్నారు. అడ్డుకునేసరికి అప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. చూడండి, ఎప్పుడైనా సరే వైకుంఠంలో కోపం అనే మాటకు తాగు లేదు, కోరిక అనే మాటకు తాగు లేదు. అందుచేత ఈ రెండు అక్కడికి వచ్చినవి. అంటే ఏ లోకంలో ఏది ఉండకూడదు ఆ రెండు జైలు వచ్చినవి. వాడు అడ్డగించేసరికి సనచతుష్టయానికి వచ్చినమాట. అందుకే ఈషత్ కామాలు చేయన అంటారు. కొద్దిగా కామంతానికి తమ్ముడు, కోరిక మొదటి అన్నగారు, ఆ అన్నగారి తమ్ముడు కోరిక తీరకపోతే వచ్చేది కోపం అన్నమాట. అందుకోసం ఈ ఇద్దరు కూడా వచ్చినారు అక్కడ. అప్పుడు ఏమైంది, మమ్మల్ని అడ్డుకోవడానికి మీరవ్వదామని చెప్పి పరమాత్మ యొక్క వైరం కలిగి 3 జన్మలు మీరు ఉంటారని వాడు శాపం పెట్టారు. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడైతే కోరిక కోరికను అడ్డగించారో వాళ్ళకు కామము, క్రోధము, లోభము 3 వచ్చిందనమాట. ఎందుకు జైలు కలిగి అంటే మనమే పరమాత్మ మనం ఉంచుకోవాలి, మనమే దర్శనం చేసుకోవాలి ఒక కోరిక. అది కాదంటే ఎవరైనా సరే పాపం తెచ్చుకోవచ్చు. అంతేనా లోభం అనమాట. లోభం అంటే ఏమంటే మనమే పరమాత్మ దర్శనం ఎక్కువసేపు చేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారు కూడా అంత ఉండకూడదు అని అంటున్నారు. అందుకోసం లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకోకుండా ఆపారు. అందుచేత ఈ 3 దోషాలు ఆ రాక్షసులకు రూపంగా ఉన్నటువంటి విధంగా వారికి శాపం పెట్టారన్నమాట. అందులో 3 జన్మలు పరమాత్మతో భయం కలిగి ఉంటారు అని శాపం పెట్టారు. వీళ్ళకి ఏం కలిగింది అంటే వీళ్ళకి కూడా కోరిక కట్టుకొచ్చారు పరమాత్మ దగ్గర. ఈ కోరిక తీరకపోయేసరికి కోపం తెచ్చుకున్నారు. అంటే వీళ్ళకి 2 దోషాలు పట్టిన సనచరిస్తాయానికి. అందువల్ల 2 జన్మలు పరమాత్మ యొక్క భయం కలిగిన వాళ్ళతో కలిసి ఇప్పుడు జన్మ ఇస్తారు. ఎప్పుడయ్యా అంటే రావణ కుంభకర్ణుడుగా ఉన్నప్పుడు విభీషణుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుడుగా ఉన్నప్పుడు ప్రహ్లాదుడు పుట్టారు ఈ నలుగురు అని చెప్తారు. మధుసూదన సరస్వతి మహాస్వామి వారిని అద్వైత సిద్ధికారుడు ఆ మహాభావుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేసి చెప్తున్నారు. అందుచేత అటువంటి రీతిగా ఉన్నటువంటి స్థితిలో ఆ మహనీయులకు ఆ నలుగురు కూడా వేదస్వరూపుడు. వేదస్వరూపమైనటువంటి స్వరూపంలో నుంచి ప్రహ్లాద రూపంగా ఆవిర్భవించారు. ప్రహ్లాదుని యొక్క అన్నదమ్ములు ప్రాణ, అనుప్రాణ, సంహ్లాద, ప్రహ్లాద అని నలుగురు. ఆ నలుగురిలో కూడా ఒక్క ప్రహ్లాదును మాత్రమే జ్యేష్ఠ శ్రేష్ఠ గుణై మహోపాసక, ఆయన అందరికంటే పెద్దవాడు, మహాత్ముని ఉపాసన చేసినటువంటి వాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆయన మొట్టమొదట భార్య తల్లి యొక్క గర్భంలో ప్రవేశించిన మొదలు బయటికి వచ్చి ఆయన చివరి వయసు దాకా కూడా ఏ రకంగా జీవించారో ఆ చరిత్ర అంతా కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారాయణ అష్టాక్షరం చేత గర్భగతుడై ఉన్నాడు. ఆ లోపల ఉన్న తర్వాత అంత నారాయణ భక్తులకు నేను గురువుగా ఉండాలి అని నారదుడు రావు ఆ కయాభిని చేశారంటే ఇంద్రుడు వచ్చి ఆయన తపస్సు పెట్టినప్పుడు ఇంద్రుడు వచ్చి కయాభిని ఆ లోపల ఉన్న శిశువుని సంహారం చేద్దామని అనుకున్నాడు. నారదుడు గారు వచ్చారు, ఆయన అక్కడ మహాత్ముడైనటువంటి పరమ భక్తుడు ఉన్నారు, ఆయన ఏదైనా అపకారం చేస్తే నీకు చాలా హాని అని అనేసరికి వెంటనే భయపడి ఇంద్రుడు ఆ కయాభి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఎందుకు చేశాడు, లోపల భాగవతోటప్పుడు ఉన్నాడని చెప్పి ఆయనకి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడు గారు ఆయన తత్వోపదేశం చేశాను. చేసి నేను ధ్రువునకు గురువుని లేక ప్రహ్లాదనకు గురువుని అని చెప్పుకోవాలి ఆయన ఉద్దేశం. భాగవతం మొత్తం మీద బాలభక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు ధ్రువకుమారుడు, 2 ప్రహ్లాదులు. వీళ్ళిద్దరిలో కూడా గొప్పవారు ఎవరయ్యా అన్నారు. ప్రహ్లాదులు చాలా గొప్పయ్యా అన్నారు. ఎందుకంటే ధ్రువుణ్ణి ముట్టుకోలేదు, ప్రహ్లాదుని ముట్టుకోవడం నేను ముట్టుకుంటానని దగ్గరికి తెచ్చుకున్నారు. ఆయన నన్ను ముట్టుకోమని ఆయన అడగల, ప్రహ్లాదులు అడగల, కానీ ఆయన దగ్గరికి తీసుకున్నారన్నమాట. దగ్గరికి తీసుకొని ఆదరించి మొన్న చెప్పినట్టుగా క్షంతవ్యమంగా ఎనివే సమయే విలంత ఆయన ప్రహ్లాద ఎప్పుడో వచ్చి రక్షించాల్సింది, చాలా ఆలస్యంగా వచ్చాను అబ్బాయి, నన్ను క్షమిస్తావా అని అడిగారు భగవంతుడు కృష్ణహస్తాయం వారి ప్రహ్లాదుని. అందుకోసమని ఆయన నా కోసం ఎన్నెన్ని కష్టాలు పడ్డావురా, మీ నాన్న ఎన్ని కష్టాలు పడితే నేను చాలా కష్టపడ్డావు, ఎప్పుడో రావాల్సింది ఇంత సుకుమార తరోసే బాగా ఎంత సుకుమారంగా ఉన్నావు ఆయన, ఎప్పుడో నేను నా భావ నా దర్శనం కోసం ఎంతో తపపడ్డావు, కానీ ఆలస్యంగా వచ్చాను కదా అని అన్నారు. కర్ణాటక అని దగ్గరికి తీసుకున్నారు. ఆయన నెత్తి మీద చేయి పెట్టారు. ఎందుకు చేయి పెట్టారయ్యా అన్నారు. అంటే తండ్రి మాట వినలేదుగా, భగవంతుడిని ఆశ్రయించారుగా, తండ్రి మాట వినకపోతే కూడా దోషమేగా, మాతృదేవో భవ పితృదేవో భవ అంటే తండ్రి మాట వినాలిగా. ఆ వినడంతో వల్ల వచ్చిన ఏ దోషం ఉన్నదో ఆ దోషం పోవాలంటే ఎవరు చేయాలి, పరమాత్మే హస్తమస్తక సంయోగం చేయాలి.
అందుకోసం హస్తమస్తక సంయోగం చేసి ఆయన దోషాలని పోగొట్టారు. అట్టి మహానుభావుడు తండ్రిని సంహారం చేశారు. నృసింహస్వామి వారు నఖముల సంహారం చేసిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి ప్రహ్లాదుడు ఇష్టపడరు. ఎందుకంటే మా నాన్న చాలా రజోగుణం చేత బ్రహ్మద్వేషం కలిగి ఇలా చేశాడు కాబట్టి నేను కూర్చోను అన్నాను. అప్పుడు నృసింహస్వామి వారు హిరణ్యకశిపుని సంహారం చేసి ఆయన సింహాసనం చూసి ఆహా ఎంత బాగుంది సింహాసనం, మా వైకుంఠంలో కూడా ఇలాంటి కుర్చీ లేదే దాన్ని కూర్చున్నారు. కూర్చునేసరికి ఎప్పుడైతే నృసింహస్వామి వారు కూర్చున్నారో ఆ సింహాసనంలో ఉన్నటువంటి రజోగుణంలో కూర్చున్న హిరణ్యకశిపుడు కూర్చున్న దోషమంతా కూడా పోయిన తర్వాత ఇక ప్రహ్లాదుతో చెప్పారు, నాయన మదభిష్టిత సింహాసనం, నేను కూర్చున్న ఈ సింహాసనం నా గుణాన్ని నీకు సంక్రమింపజేస్తాయి తప్ప మీ నాన్న కూడా ఉండవు అన్నారు. అప్పుడు అడిగారు ప్రహ్లాదుడు, కానీ నాకు ఒక చిన్న కోరిక ఏమిటి అంటే మా నాన్న చాలా దుర్భాషగా అన్నారు, ఆయన కృతార్థుడైతే అనుగ్రహించండి అన్నారు. అంటే అలాగే నాయన మీ వంటి మహోన్నతుడైనటువంటి ఒక వ్యక్తి పుట్టారే, సయాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతి, ఎవరు పుడితే ఆ వంశం ఔన్నత్యం మొదలులో వాడి పుట్టడం చావడం అనేది ఏ జీవితైనా సాధారణమే. అలాగే ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, లౌకిక ధర్మంలో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ మార్గంలో ఉండకపోవచ్చు. నేను ఉదాహరణ చెప్తుంటా, బ్రహ్మానందంగా ఉన్నారు, సాయినాథన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వేదం తాలూకు సేవ చేయడంలో వీళ్ళకున్న అధికారం ఏంటి? వీళ్ళు వేదం చదువుకున్నారా అంటే కావాలని వేదం చదువుకొని ఆ చదువుకున్న తర్వాత వేదం విలువ తెలిసి ఆ వేదానికి సేవ చేయాలని అంకిత భావంతో జ్ఞాపక కర్మ అని కొడుకుత తెలుసుకొని పని చేయవయ్యాను. వేదం ఏదో నాకు డబ్బులు విధానం చేస్తే సరిపోదు, వేదం తాలూకు విలువ తెలియాలి, వేదంలో ఉన్న మహత్వం తెలియాలి, వేద విద్యంలో ఏమో తెలియాలి. అంతా కూడా ఉపదేశం పొంది ఆయన ఉపదేశం పొందడమే కాదు, ఆ కుటుంబంలో పిల్లలకు అలవాటు చేసి మనవడంతని కూడా వాడిద్దరు ఒక్కొక్క మనవడే, ఒకరు రోహితుడు కానీ పౌత్రుడు కానీ ఆ ఇద్దరిని కూడా తీసుకొచ్చి వేద పాఠశాలలో పెట్టి వేదం చదివిస్తున్నారు. ఇది అంటే ఉత్తమమైన సంస్కారం అంటే ఏం సజాతో ఏన జాతేన. అలాంటి పిల్లలు మేధావులు చదువుకుని వాడు పెద్ద ఘనపాఠిలో వేదంతా చదువుకునేటువంటి పండితులు అయితే ఆ వంశం సమున్నతం. ప్రహ్లాదుడు అడిగారు, మా నాన్నకి ఉత్తమగతి ఉండాలన్నారు. ఆయన మీ వంటి మహనీయుడైన కుమారుడు పుట్టినందువల్ల మీ వంశంలో 21 తరాలు కృతార్థుడైపోయినవి అబ్బాయి అని చెప్పి మీ నాన్న గురించి ఆలోచించవద్దు. నా యొక్క చేతులు ఆ నఖముల చేతులు వాటి ఎప్పుడైతే అప్పుడు స్పృశించబడ్డాను ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాను, అప్పుడే మీ నాన్న చాలా ముక్త స్థితిని పొందాడు. కాబట్టి దాని గురించి నిలబడవద్దు అని 21 తరాలు మీ వాళ్ళంతా కృతార్థులయ్యారు. దానికి ఒక ప్రశ్న వేశారు. మా నాన్న హిరణ్యకశిపుడు, వాళ్ళ నాన్న కశ్యపుడు, వాళ్ళ నాన్న మరీచి, వాళ్ళ నాన్న బ్రహ్మదేవుడు, వాళ్ళ నాన్న మీరు అంటే మహావిష్ణువు. మీ నాన్నగారు ఎవరంటే ఏమిటి కాదు. 21 తరాలు భరించడానికి ఎంతమంది ఉన్నారు కనుక చూస్తే 5 కంటే ఎక్కువ పైన లేదే. అలాంటప్పుడు 21 తరాలు ఉన్నారు. ఆయన వీళ్ళు అడుగుతారు, నా ఉద్దేశం ముందుగానే ఆన్సర్ రాసి పెట్టుకున్నాము. ఈ తర్వాత ఎవరైతే ఉంటారో ప్రహ్లాదు తర్వాత విరోచనుడు తర్వాత బలి తర్వాత బాణాసురుడు వాడు ఎవరైతే ఉంటారో వాడు కూడా కృతార్థులు అవుతారు. పైబడి లేకపోవచ్చు, నీ వంతు నీ తర్వాత వాళ్ళకే కృతార్థులు అవుతారుగా. ఆ రకంగా నేను 21 సమాధానం చెప్పినట్టే అబ్బాయి అంతర్ధానమయ్యారు పరమాత్మ. ఆ రకంగా ప్రహ్లాదుని యొక్క గొప్పతనం ఏంటంటే వైదికమైన ధర్మమే ఆశ్రయించుకున్నాను. ఆ మహానుభావుడు తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాజ్యం ఎలా జరిగింది భక్త పురాణాలు చెప్తారు. ఆ రాజ్యంలో ఎక్కడ వైదిక ధర్మం తప్ప వైదిక ధర్మం భిన్నమైన ధర్మం లేదు. హిరణ్యకశిపుడి రాజ్యంలో వైదిక ధర్మమే లేదు. అలాంటి స్థితిలో కొడుకు వచ్చి ఆ వైదిక ధర్మాన్ని మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత వైదిక ధర్మాన్ని స్థాపన చేశారు. ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఎవరు కాదని వాళ్ళు 3 లోకాల్లో కూడా అన్నిటికంటే గొప్పది అంటే ఈ హిరణ్యపురమే గొప్పది. ఆ హిరణ్యపురం గొప్పది కాబట్టి ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు. ఇంద్రుని ఎవరైనా గౌరవిస్తున్నారన్నారు. మీరు మీ గొప్పవాడే కానివ్వండి, కానీ మీకంటే గొప్పవాడు ప్రహ్లాదుడు అంటే అందరూ ఋషులంతా ఇక్కడికి వెళ్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆయన దగ్గర కూర్చుంటున్నారు. ఇదంతా సహించలేకపోయాడు ఇంద్రుడు. అందుకోసం ఏం చేస్తే బాగా ఉంటుంది, ఎలాగైనా సరే ఆయన చేయించాలనుకున్నారు. ఇలా ఉంటుండగా ఈ ప్రహ్లాదుని యొక్క కుమారుడు ఒకప్పుడు విరోచనుడు ఉన్నాడు. విరోచనం వేరు చాలా మంది అడుగుతుంటారు. విశేషంగా రోచతే ప్రకాశతే విరోచన, జ్ఞానం చేత ప్రకాశించేటువంటి వాడు విరోచనం. ఆ విరోచనం అనేటువంటి ఆ మహానుభావుడు కృష్ణ భక్తుడు. అయితే ఆయనకి పూర్తిగా రజోగుణం ఉన్నది. ఆ రజోగుణం అహంకారం. నేను చాలా గొప్పవాడిని, మా నాన్నగారు చాలా గొప్పవాడిగా
నేను చాలా భక్తుడిని గొప్పవాడు అంటున్నాను. ఇలా ఉంటుండగా అంకుర మహర్షి యొక్క కుమారుడు సుధనుడు అని మహాభావుడు. ఆయన సుధనుడు అంటే శోభనమైన ధనుస్సు కలవాడు. ధనుస్సు అంటే ఏంటి అంటే పరమాత్మ సాక్షాత్కారానికి సంబంధించిన ఒక సాధనం ఏదైతే ఉందో అది కలవాడు దానికి అర్థం సుధనుడు అంటే. ఆ సుధనుడిని చూసి ఒక రోజున విరోచనుడు ఏమాత్రం గౌరవించాల. బ్రాహ్మణుడు సాక్షాత్ అంగుర మహర్షి యొక్క కుమారుడు. అలాంటి ఆయన చూసి కొద్దిగా అవమానంగా చేశారు. ఇప్పుడు చేస్తే ఆయన అన్నాడు, సుధనుడు అన్నాడు, ఆయన ఒక బ్రాహ్మణోత్తముడు వస్తే ఆయన గౌరవించవలసినటువంటి పని ఉంది, మీకు కర్తవ్యం, అలా చేయట్లేదు ఏమిటన్నా. బ్రాహ్మణుడి కంటే నేను చాలా గొప్పవాడిని, మీకంటే కూడా చాలా గొప్పవాడిని అని అతను అహంకరించారు. అహంకరిస్తే అప్పుడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటే కొద్దిగా ఒక సంవాదం కాస్త వివాదం కాస్త ఒక సంఘం దాకా వచ్చింది. అంటే మీ నాన్న అడుగు, అంటే ప్రహ్లాదుని అడుగు, నాయన మన ఇద్దరు ఎవరు గొప్పవారు, జ్ఞాన గతి ఎవరు తెలుసుకో, ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరికి గౌరవించాలని తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చెప్తే అది విందాం. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ప్రాణత్యాగం చేద్దాం. నీకు నువ్వు చేయలేక నేను గెలిస్తే నేనేం చేస్తాను, నేను గెలిస్తే నువ్వు చేయాలి. చివరికి వాళ్ళు ప్రాణం విడవడానికి సిద్ధపడ్డారన్నమాట. అంటే బ్రాహ్మణుని యొక్క గౌరవం చేయవలసిన కర్తవ్యం మనది అని తెలుసుకొని ఎవరైతే చేయలేదు రజోగుణం చేత అటు వారు ప్రాణత్యాగం చేయవలసిందే అన్నమాట. ఇది ఎవరు నిర్ణయించాలి, దీనికి నిర్ణాయకుడు ఎవరు? ప్రహ్లాదుని పిలిచారు. ఎందుకంటే ఈ భగవద్భక్తి కానీ విష్ణు భక్తి కానీ వైదిక మార్గం మొత్తం కూడా 3 లోకాల్లో వ్యాపింపజేసినటువంటి వారు ప్రహ్లాదుడు. అందువల్ల ఆయన అడిగితే ఇతన ఒక్కడే కొడుకు. అందుకు ఇక్కడ పురాణాంతరాల్లో 45 కుమారులు ఉన్నది. కానీ ఇక్కడ విరోచనుడు మహాభక్తుడు, ఇతను కుమారుడు యొక్క తప్పు ఉంది అని చెప్పినట్లయితే కుమారుడు ప్రాణత్యాగం చేస్తాడు. కుమారుడు నేను నాయన అలా కాదు అని చెప్తే అసత్య దోషం సుధర్ని, నాయన నేను కాదు అని అన్నట్లయితే అసత్య దోషం. ఇప్పుడు చెప్పాలా చెప్పకూడదా? ఎందుకంటే కుమారుడు సత్యమని చెప్పే విధంగానే వాస్తవంగా బ్రాహ్మణుడి ఔన్నత్యమే గొప్పది అని చెప్పే సుధర్మికి విరోచనుడు పోతే తనకు పుత్రవియోగం, దానివల్ల పుత్రుడైన పుత్రుడు అహంకారం ఒకటే ఉన్నది అతనికి. అందువల్ల ఇక్కడ పోతే చాలా కష్టం కలుగుతుంది. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండేసరికి అప్పుడు సుధర్ముడు చెప్పాడు, అయ్యా మీరు ఏదో ఒక విషయం చెప్పాలి నేను అంటే. అప్పుడు ఆ మహాభావం ఇంకా తప్పక శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని ఒక్కసారి చెప్పారు, నాయన సుధన్వ, మీరు అన్నట్టుగా బ్రాహ్మణోత్తమునే ముందు గౌరవించాలి, ఆయనకే నమస్కరించాలి. కానీ మా పిల్లవాడు నాకు చెయ్యలేదు, కానీ ఓడిపోయాడు. ఈ రకంగా అతని ప్రాణత్యాగం చేయవలసి వస్తుంది. అతని యొక్క ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి, నమస్కారం పెట్టాడు ప్రహ్లాదు. పెట్టగానే ఆ పిల్లవాడి యొక్క ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నది. బ్రాహ్మణోత్తముడు వస్తే గౌరవించాలన్న విషయం నీ పిల్లవాడికి తెలియాలి. అందుకోసం నేను ఈ రకంగా పండిని పెట్టాను. కాబట్టి నీ పిల్లవాడి ప్రాణంలో నాకు పనిలేదు మహాభావ, నీ పిల్లవాడి ప్రాణాలు నేను అతనికి ఇచ్చేస్తున్నాను, నేను దాన్ని కాంక్షించట్లేదు. కానీ మీ రాజ్యంలో ఏ ఒక్కరూ కూడా వైదిక ధర్మమునందు విముక్తులు ఉండకుండా అందరూ ఉండాలి. అది రజోగుణం చేత ఆ ధర్మమునందు రకమైనటువంటి వైరస్యం జరుగుతుంది. అలా లేకుండా ఉండాలని నీ కుమారుడు కూడా హెచ్చరించాలని చెప్పాను తప్ప అంతకంటే దేవుడు కాదు చెప్పి ఆ సుధర్మైనటువంటి మహాభావుడు అంకుర మహర్షి కుమారుడు కాక వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రహ్లాదుడు వైదిక ధర్మాన్ని చెప్పడంలో ఏ నిజాయితీ అంత నిష్పక్షపాతమైనటువంటి వైఖరిని పెట్టాడు. ఆ మహాభావుని యొక్క ఈ వైదిక ధర్మం మీద ఉన్న ఆసక్తిని చూసి ఇంద్రుడికి అసూయ కలిగింది. అసూయ కలిగి ఆయనతో అన్నాడు, అయ్యా నేను బ్రాహ్మణ వేషంతో వచ్చి నాకు కోరిక ఉన్నది ఇస్తారా అన్నాడు. బ్రాహ్మణుడిగా వచ్చింది, ఆయనకి ఇబ్బంది ఇవ్వడం లేదు కనుక నీకేమి కావాలంటే అది ఇచ్చేస్తా ఉన్నాను. అంటే అప్పుడు నాకేమక్కర్లేదు, మీ శీలం కావాలి అని అడిగాడు. మీ శీలం అంటే ఏంటన్నాడు. సంస్కృతంలో శీలం అంటే ఫలనిరపేక్ష ప్రవృత్తి శీలం అంటారు. పురాణాల్లో దానికి 13 గుణాలు చెప్పారు. మీ యొక్క శీలం కావాలి అన్నారు. ఆ శీలం కావాలి అంటే అడిగిన దాన్ని మళ్ళా రెండో మాట అనకూడదుగా, ఇవ్వను అనకూడదుగా. అందుకోసం ఆయన శీల సమర్పణ చేశారు. అంటే తను చేసేటంటే పరమాత్మ యొక్క భక్తి కలిగి ఆయన ఎంత ఏ కోరికను ఆశ్రయించకుండా ఉండే ఒక భక్తిని దేవుడు ఆ భక్తి మొత్తాన్ని దానికి సంబంధించిన గుణాలన్నింటినీ కూడా సమర్పణ చేశారు. సమర్పణ చేసుకుంటే ఆయన స్వరూపంలో నుంచి ఒక పురుషుడు, ఒక ఛాయా పురుషుడు అంటే ఒక నీడగా ఒక పురుషుడు కాస్త అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయ్యేసరికి ఈయన అయిపోతుండగా చూస్తే ఎవరా ఈ పురుషుడు అని, అమ్మా నీవెవరయ్యా మహాభావ అన్న. అంటే నాయన నన్ను శీల పురుషుడు అంటారు, మీరు నన్ను ఉత్తరంతో ఆ బ్రాహ్మణి దానం చేశారు కదా, ఆయన కంటే వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతున్నాను అన్నా. ఇలా ఉంటూ ఉండగా మళ్ళా ఇంకొక పురుషుడు కాస్త ఆ ఒక ఛాయా పురుషుడు నీడగా వచ్చి ఇంకో పురుషుడు ఆ పురుషుడు అంటే వెళ్తున్నారు. ఆయన నీవెవరు, నన్ను ధర్మం అంటారండి, ఎక్కడ శీలం ఉన్నదో
అక్కడే ధర్మం ఉంటుంది కదా, అందుకోసం నేను ఆ ధర్మం కాబట్టి నేను ఆయన వెంట వెళ్ళిపోతున్నాను. ఆ ధర్మం వెళ్ళిపోతుంటే ఇంకొక పురుషుడు కాస్త బయటకు వచ్చారు. ఆయన నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. ఎవరినైనా నీవు నన్ను వృత్తము అంటారండి అన్నారు. అంటే సదాచారం. ఆ సదాచారం కూడా ధర్మం ఎక్కడ ఉంటుందో దాని ఉంటుంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నానండి. ఈ విధంగా ఇంకొక స్త్రీ రూపంగా ఒక ఆమె వచ్చి ఆమె వెళ్ళిపోతున్నది. వెళ్ళిపోతుంటే అమ్మ నీవెవరు బలం కామె ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోతాడు. బలం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ బలం ఉందో అక్కడే సంపద ఉంటుంది. ఆ బలం వెళ్ళిపోతుంటే మన స్త్రీ రూపంగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతుంది. ఎవరంటే అమ్మ నేను లక్ష్మీదేవి ఉన్నాయా, నేను వెళ్ళిపోతున్నాను. బలం ఉన్న చోటే సంపద ఉంటుంది. ఆ బలం ఎక్కడ ఉంటుంది? వృత్తం ఉన్న చోటే, సత్ప్రవృత్తి ఉన్న చోటే ఉంటుంది. ఆ బలం ఎక్కడ, ఆ సత్ప్రవృత్తి ఎక్కడ ఉంటుంది అన్నాడు. అంటే ధర్మం ఉన్న చోటే. ఆ ధర్మం ఎక్కడ ఉంటుంది? ఆ శీలం ఉన్న చోటే. అందుకోసం మేమంతా వెళ్ళిపోతున్నాము అన్నమాట. అనేసరికి ఇంతమంది నష్టమైపోతుంటే ప్రహ్లాదుని ముఖంలో ఒక రకమైనటువంటి వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగి ఇంకా ఏం చేయగలుగుతాను మహానుభావుడు. అందుకోసం పోయిన దాని గురించి ఆలోచించకుండా తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. తపస్సు చేసుకుంటే ఆ జ్ఞానఘనుడైనటువంటి ఆ మహాభావుని చూచి రాజ్యం పోయిందని కానీ, సంపద పోయిందని కానీ ఏ రకమైనటువంటి దిగులు పడరాదు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా చివరికి ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. ఇంత పోయింది కదా, ఆయన ఏమనుకుంటున్నాడో, దేన్ని ఇష్టపడుతున్నాడో కలుపుతున్నామని మరొకసారి వచ్చి ఇంద్రస్వరూపంతో వచ్చిన ఆయన నీకు ఏమి ఇష్టం అనిపిస్తున్నది? పోయిన రాజ్యం ఇష్టం అనిపిస్తుందా? ఏమనిపిస్తాను ఆయన నాకు రాజ్యం ఉందా పునఃప్రాయము ఏ ఉన్నా సరే నాకు అవవా హారేవా కుష్మశయ్యనేవా పృథతివా, నువ్వు నా నడలో పాము వేసినా సరే, మా నాన్న అలా వేయించాడు, వేస్తే దానికి భయపడాలా, పూలదండ వేశావు, తర్వాత దానికి ఆనందపడలేదు. నాకు సమదృశ్యం ఆమె హింసాహ అని సమదృష్టి కలిగినటువంటి నాకు రోజులు గడుస్తాకరైనా నాకు దీంతో పని లేదు అని అనేసరికి ఆ వైరాగ్య వచనాలను విని ఇంద్రుడు కూడా వైరాగ్యం కలిగి ఆ మహానుభావుడు ఆయన సమృద్ధమైనటువంటి శీలాన్ని రాష్ట్రాన్ని సమర్పించి శీలంతో పాటు వచ్చినటువంటి ధర్మాలంతా కూడా ఆయన ఆశ్రయించడమే. ఆ రకంగా ఇంద్రాదురాజు వాళ్ళంతా కూడా ఈయనకి అధీనమైనటువంటి వారు దేని పెట్టారు. ఆ వైష్ణవ భక్తితో కూడుకున్న ఆ వైదిక ధర్మం మీద ఆసక్తి కలిగి ఉండడానే కారణం చేత. అందుచేత మనకి ఈ ప్రశ్నలు ఎవరయ్యా భక్తుడు గొప్పవాడయ్యారన్నారు. అంబరీషోపాఖ్యానంలో కూడా అక్కడ వస్తుందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడు వచ్చి ఉంటుండగా అయ్యా ఈ భూమి మీరు అందరికంటే గొప్పవాడు లేదు మహావిష్ణువు అన్నారు నారదుడు వారు. అంటే ఆయన నేను కాదు ఇంతమంది జీవరాశులు మోస్తున్నదే ఈ పృథ్వీ గొప్పది, ఈ భూమి గొప్పది అన్నాడు. ఆ భూమిని మోసిన వాడు ఎవరండి అన్నారు? శేషుడయ్యా అన్నాడు. అంటే భూమిని మోసిన ఇంతమంది జీవకోటినంతా కూడా మోస్తున్నటువంటి భూమిని మోస్తున్నటువంటి శేషుడు గొప్ప అన్నాడు. ఆ శేషుడి కంటే గొప్పవాడు ఎవరండి అన్నారు. ఆ శేషుడిని హస్తాభంగా పెట్టుకున్నాడే పరమేశ్వరుడు. ఆయన నాగై కల్కడినే నగే గుహినే నారాయణే నాస్త్రనే అని. అందుచేత ఆయన కాస్త సర్పాన్ని వాస్తు సర్పాన్ని కంఠభూషణంగా పెట్టుకున్నాడే ఆ మహాభావ ఈశ్వరుడు గొప్ప అన్నాడు. ఈశ్వరుడు కంటే గొప్ప ఎవరండి అన్నారు. ఆ ఈశ్వరుని మోసినటువంటి కైలాసం గొప్పండి అన్నారు. ఆ కైలాసాన్ని మోసిన వాడు ఎవరండి అన్నారు. రావణాసుడు మోసాడు. ఆ మోసి ఏం చేశాడు అన్నాడు. ఈ పార్వతీ అమ్మవారు ఇక్కడ ఉంటే, పరమేశ్వరుడు ఇక్కడ ఉంటే ఇలా అన్నాడు అన్నమాట. పార్వతీ అమ్మవారు వెళ్ళి పరమేశ్వరుడికి డాక్టర్ కట్టడు. పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు దాంతో దానిగా ఆలింగనం చేసుకోవడం కైలాసదానం ప్రకారం 165 సంవత్సరాలు కష్టపడితే కానీ పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని సమీపించదు. అలాంటి స్థితిలో రావణాసుడిగా కైలాసాన్ని వరగబెట్టగానే ఆయన తాతలుగా తాను పడేసి ఆయన కాస్త ఆలింగనం చేసుకుంటారు. అందుచేత తుషారాత్రి సుధా సుసంభ్రమ సయంగ్రహ స్నేహ సుఖేన నిష్క్రయమని రావణాసుడికి పరమేశ్వరుడు చాలా బలాలిస్తే ఆ బలాన్నిచ్చారని చూసేవాడిని నేను అంత బలాన్నిచ్చాను అన్నట. నాకేం ఊరికే ఇవ్వకలేదయ్యా అని ఇంత సుఖాన్ని ఆయన ఇచ్చాట ఈ కైలాస పర్వతాన్ని వరగబెట్టడం ద్వారా. అందువల్ల ఇప్పుడు పెట్టుకున్నాను మీరే నాకు ఇంకా బాకీ రాసుకోవడానికి వెళ్ళిపోయాడు రావణాసుడు. అంటే కైలాసాన్ని మోసిన రావణాసుడు గొప్ప. రావణాసుడిని సంకన పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంకాలం లోపల 4 సముద్రాల్లో నీటిలో మించి విసిరములుగా వేశారు. ఎవరు? వాలి. ఆ వాలి విసిరేస్తే వాడు ఎక్కడ పడ్డాడయ్యా అన్నాడు. అంటే ఆ రోజున ఈ అంగడిలోని అన్నాడే వాలి కుమారుడు అతని యొక్క బారసాల. ఆ బారసాలకి గిరకాయలు కొనుక్కున్నారా వాలి. అందుకోసం వీళ్ళు గిరకాయగా కట్టడానికి కట్టించారు. కట్టిస్తే ఏం చేశాడు? ఈ పిల్లవాడికి అల్పాచమానం వచ్చింది. అల్పాచమానం రాగానే ఆయన అల్పాచమానం విసర్జించాడు. విసరిస్తే వాడి 10 తలకాయలు కాస్త ఈయన మూత్రంతో కడగబట్టమాట. అది మరి ఎదురాయి భాగంలో చెప్తాడు ఈ మాటలన్నీ కూడా. అందుచేత అటువంటి స్థితి కలిగిన వాడు ఎవరయ్యాక అంగడు. రావణాసుడు కైలాసానికి రావాలి వరుస. భూమిని మోసిన, శేషుని మోసిన, ఈశ్వరుని మోసిన, కైలాసాన్ని మోసిన, రావణాసురుని మోసినటువంటి చక్కలో పెట్టుకుని తిప్పినటువంటి బాలి గొప్ప అన్నాడు. ఆ బాలిని కాస్త సంహారం చేసింది ఎవరయ్యా అన్నారు. రామచంద్రమూర్తి గొప్ప అన్నారు. ఆ రామచంద్రమూర్తిని కాస్త హృదయంలో పెట్టుకునేవాడు ఎవరయ్యారు.
భక్తులు అయ్యారు. కాబట్టి రామచంద్రమూర్తి కూడా వస్తున్నారు భక్తుడు. కాబట్టి భక్తుడు గొప్ప అంటారు. అందుకోసమే నాయన నన్ను నేను స్వతంత్రుని కాలేను, నేను భక్తుల యొక్క అధీనంలో ఉంటానన్నారు. కాబట్టి అతి భక్తులలో పరమ భాగవతులలో కూడా అందరూ లెక్కన్నది. భక్తుడు, మహాభక్తుడు, భాగవతుడు, మహాభాగవతుడు, పరమ భాగవతుడు. అందులో ఈ ప్రకలాపంలో అన్నారు మహాభాగవతుడు ఆయనే, పరమ భాగవతుడు కూడా ఆయనే. అందుకోసమే మహాభారతంలో కూడా నిజమైనటువంటి శ్లోకాలు వస్తుంది. అందులో ఆ సందర్భంలో చెప్తున్నారు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస పాండ వస్తుంది అంటారన్నమాట. అందుకని ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరేష సుఖ సౌనక భీష్మదార్థ రుక్మాంగద అర్జున శక్తి భీషణాది పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ని నమామి. ఈ పరమ భాగవతుడు తప్పట. అందులో మొట్టమొదటి వారు ఎవరయ్యారు ప్రహ్లాదుడు. అదేంటంటే ప్రహ్లాదుడికి జ్ఞానోపదేశం చేసిన వారు నారదుల వారు కదా. నారదుల వారి పేరు గురువు పేరు రెండో పేరు ఏమిటి, ఆ శిష్యుడి పేరు ముందు పెట్టామన్నారు. అంటే చెప్తున్నారు ఒకప్పుడు గురువుని కూడా మించి శిష్యుడు ఉంటాడు సుమా, అది తెలుసుకుంటాయా అన్నమాట. అందువల్ల పరమ భాగవతుడు ఎందుకంటే కుంభ సంభవుడు ఉన్నాడు అగస్త్యుడు. అగస్త్యుడు ఎక్కడ పుట్టాడయ్యా అన్నాడు, కుంభంలో పుట్టాడు. కుండలో కుండలో ఎందుకు పడుతుంది, కుండలు నీళ్ళే పడుతుంది. కుంభంలో పుట్టినటువంటి బస్సు అగస్త్యుల వారు ఎంత నీళ్లు తాగారు, సముద్రం అంతా తాగారుగా. అంటే వాళ్ళ నాన్నగారు అయినటువంటి కుండ కంటే ఎక్కువ నీళ్లు ఆయన కడుపులో పడ్డవుగా సముద్రం అంతా నీళ్లు. అందువల్ల ఒకప్పుడు ఆ గురువు గారి నుంచి శిష్యుడు ఉంటాడు, తండ్రి నుంచి కుమారుడు ఉంటాడు అని చెప్పడానికి. కాబట్టి ఆ మహానుభావుడు భక్తోత్తముడైనటువంటి వాడు భగవంతుడిని కూడా ఆవిర్భవింప చేసుకున్నాడు మహానుభావుడు. తన తండ్రికి హిరణ్యకేశుడికి ఆ పరమాత్మ యొక్క విష్ణుత్వాన్ని యొక్క ప్రత్యక్షాన్ని కలగజేశారు. ప్రత్యక్షాన్ని కలగజేయడం కాదు, ఆయన చేతిలోనే నిహతమై ఆ జన్మ అంతతో సాధించి మన రావణ జన్మ, ఆ తర్వాత శిశుపాల జన్మ కలిగేట్టు శీఘ్రంగా వైపుతాన్ని వెళ్ళే మార్గాన్ని కూడా సూచించారు. ఏ కుమారుడు తన తండ్రికి భగవత్ సాక్షాత్కారం కలిగించారో ఆ కుమారుడు గురువై ఉన్నాడు, ఆ తండ్రి శిష్యుడై ఉన్నాడు. అటువంటి స్థితి కలిగినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన తండ్రిని మించినటువంటి కుమారుడని ఆ వైదిక భక్త తత్వరాయణుడు అని చెప్పి ప్రహ్లాదుని చెప్తారు. అందుకోసమే గురువు గారైన నాగుడు గారి కంటే కూడా ప్రహ్లాదుడు గొప్ప. ఇంకొక రహస్యం ఏంటంటే ప్రహ్లాదుడు సర్గసనతన సంస్మాన సంస్జాతుడు, బ్రహ్మమాన శత్రుడు అందరూ కలిసి కదా ప్రహ్లాదు అయింది. మరి నాలుగు వారు ఉత్సంగా నాలుగో యజ్ఞే ఒడి భాగంలో నుంచి నాలుగు వారు పుట్టారు. అంటే శరీర భాగంలో పుట్టిన వారికంటే మనసులో పుట్టిన వారు మొదటి వారు శ్రేష్ఠుడు. కాబట్టి అందువల్ల పూర్వంలో ఆయన అన్నగారి స్వరూపంలోనే ఉంటారు. కాబట్టి అందుకోసం మహాభావం యొక్క పేరు ముందు ఇక్కడ ప్రహ్లాద నారద పరాశర. అందుకోసం ఇలాంటి దివ్యమైనటువంటి ఒక మహాక్షేత్రంలో మనం ఉన్నాం. అందువల్ల దేశ పవిత్రత, కాల పవిత్రత, వస్తు పవిత్రత, విచార పవిత్రత, ఇలా పవిత్రత అనేక రకంగా ఉంటుంది. ఈ దేశం గొప్పది ఎందుకంటే ప్రహ్లాద కృష్ణాస్నాయం వారు ఉన్నారు కాబట్టి. కాలం గొప్పది ఎందుకంటే ఇప్పుడు దగ్గర వారాయి నవరాత్రి సందర్భంలో ఉన్నాను కాబట్టి. అలాగే వస్తు పవిత్రత, ఇక్కడ ఉండేటువంటి వైదికమైనటువంటి సంపర్కం ఉన్నది. విచార పవిత్రత, వైదిక వాంగ్మయం యొక్క విచారం అంటే అధ్యయన అధ్యాత్మ ప్రశ్నలను సమాధానం చెప్పడం ఈ రకంగా జరిగేటువంటి సంవాద రూపంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినటువంటి సమర్పించిన వాళ్ళకు ఇంద్రియ పవిత్రత, ఆ విన్నటువంటి మాటలకు కానీ చూసినటువంటి నేతలకు కానీ పవిత్రత, ద్రవ్య పవిత్రత. దీనికి సంబంధించి మీరు ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా, ఒక రూపాయి ఇచ్చినా కానీ ఆయన మీరు సామాన్యంగా మహా అయితే వడ్డీ వ్యాపారం చేసేవాడు 100కి 4 రూపాయలు ఇస్తున్నాడు, 100కి 10 రూపాయలు ఇస్తున్నాడు, 100కి అవసరానికి 20 రూపాయలు కాకుంటాడు. కానీ ఎప్పుడైనా 1 రూపాయి ఇస్తే 10 లక్షల రూపాయలు వడ్డీ ఇవ్వడం ఎక్కడానికి అన్నాడు. ఇక్కడే దొరుకుతుంది. ఎందుకంటే వైదికమైన ధర్మానికి, శాస్త్రీయమైనటువంటి ధర్మములకు ఎవరైనా సహకరిస్తే అది అర్థం కంటే మీకు పరమార్థం చేస్తుంది. అర్థం మీరు ఇచ్చేది అర్థం అంటే డబ్బు, అది దాని పేరు ఏదైనా అర్థం అన్నారు. అంటే దాని తెలుగుగా పేరు వచ్చింటే విచ్చది గచ్చది నచ్చది తప్ప అది పోయేది, అది నిలబడేది కాదు. పరమార్థం అంటే ఏదో పర అంటే వేడుక చేయడం మా తెలియబెట్టినటువంటి అర్థం అదేమిటి అంటే మోక్షం, భక్తి, జ్ఞాన, వైరాగ్యం, మోక్షం అన్నమాట. అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్నది అంటే గాజు పెంకి ఇచ్చి చింతామణిగా లాగేసుకుంటాం. మనంత బిజినెస్ సెంటర్ వాళ్ళు ఎవరు ఉండవు. అయినా సరే భగవంతుడు అనుగ్రహిస్తున్నాం అన్నమాట. అందుకని మనం ఇచ్చే రూపాయలు కానీ దానివల్ల మనం పొందేది అది అత్యున్నతమైనటువంటి వైద్యులైన సమయం, దానికి సంబంధించి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. కాబట్టి ఈ రకమైనటువంటి మహోన్నతమైన చరిత్ర కలిగినటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క చరిత్ర చెప్పడం అంటే ఆయన సముద్రంలోకి వెళ్ళి కంఠం దాకా మునిగి నేను సముద్ర స్నానం చేశానని అడిగిన వాడికి చెప్పుకున్నట్టుగా ఆ ప్రహ్లాదుని చరిత్ర అగాధమైనది. అటువంటి చరిత్రని యథాసంభవంగా 15 నిమిషాలను 20 నిమిషాలను చెప్పమని మా బ్రహ్మానంద గారు చెప్పారు. దాని ప్రకారం నేను చెప్పి వినిపిస్తున్నాను. హరయే నమః వాసుదేవ హరే వాసుదేవ.